సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 14/4/2024 ఆదివారం, తిథి చైత్ర శుద్ధ షష్ఠి మధ్యాహ్నం 11:43 వరకు ఉన్నది. తదుపరి సప్తమి, నక్షత్రం ఆరుద్ర రాత్రి 1:35 వరకు ఉన్నది. తదుపరి పునర్వసు, యోగం అతిగండ రాత్రి 11:34 వరకు, కరణం తైతుల మధ్యాహ్నం 11:44 వరకు, వర్జం ఉదయం 9:29 నుండి 11:08 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:30 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:45 వరకు, రాహుకాలం సాయంత్రం 4:46 నుండి 6:19 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే ఆదివారం రోజున సూర్య మండలాష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తయి కార్యసిద్ధి లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన జంతువులకు పక్షులకు తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొన్ని బాధ్యతలు మీద పడగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారో ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము ఆటంకాలు ఉండే అవకాశం కలదు. వచ్చినదని వచ్చినట్లు ఖర్చులను శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. రావాల్సిన ధనం చేతికందును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడిచిన పేరు ప్రఖ్యాతలు పెరగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం దృశ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. జాగ్రత్త వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము ఆటంకాలు జరిగే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తున్నారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహకారం వారితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే
వీరు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవును. మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించి సూర్యనారాయణ మూర్తికి పరమాణాన్ని నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. డబ్బులు వచ్చే దినఫలాలతో మండగలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.